Hello buddies, welcome to our channel Think and Explore. So today Infosys Springboard internship 6th edition అయితే స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో మనం టోటల్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. సో ఇది వచ్చేసి 8 weeks ఆఫ్ వర్చువల్ ఇంటర్న్షిప్. సో కమింగ్ టు ది డీటెయిల్స్, మనకి చూస్ చేసుకున్న టెక్నాలజీ మీద ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాము. అండ్ నెక్స్ట్ లైవ్ టు లైవ్ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్పర్ట్స్తో మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇది వర్చువల్ ఇంటర్న్షిప్ కాబట్టి కాలేజ్ అటెండ్ అవుతూ కూడా మనము వర్చువల్ ఇంటర్న్షిప్కి అటెండ్. లెట్స్ సీ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇక్కడ హూ పాస్ 12th standard మనము ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 8 weeks అయితే మ్యాండేటరీగా మనము ఈ ఇంటర్న్షిప్ అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ వర్కింగ్ ప్రొఫెషన్కి దే ఆర్ నాట్ ఏబుల్ టు అప్లై. నా అప్లికేషన్ అండ్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ చూద్దాం. సో నామినేషన్ డెడ్ లైన్ వచ్చేసి June 2 వరకు ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్కి ఏదైతే ఈమెయిల్ పెడతామో సేమ్ అదే మనము ఈ ఇంటర్న్షిప్కి రిజిస్ట్రేషన్ ఫామ్లో అదే ఈమెయిల్ అయితే పెట్టాలి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే మళ్ళీ మనకి రీకరెక్షన్స్ అయితే ఉండవు. మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ షార్ట్ లిస్టింగ్ అంటే ఏంటంటే మనం చూస్ చేసుకున్న టెక్నాలజీలో మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అవి మనకి ఇక్కడ డెడ్ లైన్ అయితే June 30 ఇచ్చారు. అన్ని డేస్లో మనం ఆ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కంప్లీట్ చేస్తే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మనం ఏ ఈమెయిల్తో అయితే రిజిస్టర్ అవుతామో అదే ఈమెయిల్తో మనం కోర్సెస్ అయితే కంప్లీట్ చేయాలి, లేకపోతే అవి మన ఈమెయిల్లో రికార్డ్ కావు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు ఏంటంటే మనం లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అని మెన్షన్ చేశారు. సో అందుకోసం తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. టోటల్ ఇంటర్న్షిప్లో మనకి 5 టెక్నాలజీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్ చేసుకున్నారంటే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ వస్తాయి, అవన్నీ మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ టెక్ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడున్న లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అప్లై బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి May 27 అండ్ లాస్ట్ డేట్ June 2. సో అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇక్కడ స్టార్ట్ అండ్ సర్వే బటన్ క్లిక్ చేయగానే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, అది యాక్సెప్ట్ అండ్ స్టార్ట్ చేయాలి. సో ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనమైతే అప్లికేషన్ ఫామ్ అయితే చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. నేను చెప్పినట్టు మళ్ళీ రీకరెక్షన్స్ అయితే ఉండవు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్కి ఏదైతే నేమ్ పెట్టారో సేమ్ అదే మీరు అప్లికేషన్ ఫామ్లో మీ నేమ్ పెట్టాలి. ఇలా అన్ని టర్మ్స్ కూడా ఫిల్ చేయండి. ఇక్కడ మెయిల్ కూడా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో ఏ మెయిల్ అయితే పెడతారో అదే పెట్టాలి. కాలేజ్ నేమ్, సిటీ అండ్ స్టేట్ ఇవన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏ టెక్నాలజీ మీద అయితే ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇఫ్ వాళ్ళు అదర్స్ అయితే ఇక్కడ కింద మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ఇయర్ పర్సూ చేస్తున్నారు అది. అండ్ నెక్స్ట్ పాస్ అవుట్ ఇయర్. వర్కింగ్ ప్రొఫెషన్కి ఎలా లేదు కాబట్టి నో పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ మీకు చేసి సబ్మిట్ చేయడమే. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం మొబైల్ రిజిస్ట్రేషన్ అయితే కన్సిడర్ చేయరు. సో బెటర్ ల్యాప్టాప్ ప్రిఫర్ చేయడం మంచిది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్. డోంట్ మిస్ దిస్ ఛాన్స్ గైస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. Go and apply as soon as possible. Thank you.